ఎంపీటీసీ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎలా ఉంది ఈ రోజు, ఈ వారం ఎలా ఉంది సంత? ఈ వారం యావరేజ్ అండి. యావరేజ్ గా ఉందండి. ఎన్నింటికి వచ్చారు ఎంపీటీసీ గారు? రాత్రి 9ంటికి వచ్చాం. రాత్రి 9ంటికి వచ్చారు. యావరేజ్ అంటే ఎంత ఇచ్చారు మీరు? 4 దున్నపోతులు 2 గేదెలు. 4 దున్నపోతులు 2 గేదెలు. దోళ్ళేం తేలేదా? అదే పోయిన వారం వచ్చాడు మీ ఫ్రెండ్, రాలేదా? రాలేదండి. ఎలా అమ్మారండి? వివరాలు మా రైతులకి చెప్పండి. 4 దున్నపోతులు సాల్తీ 12,000 కాడికి అమ్మా. శాల్తీ 12,000 కాడికి అమ్మా. జత గేదెలు 50,000 అమ్మా. జత గేదెలు 50,000. పెద్దగా స్పీడ్ ఏం లేదండి. ఇలా స్పీడ్లు పెద్దగా రాలా. అందులో కొంత మందం అయింది. కొద్దిగా మందం అయింది. సీట్లు పెద్దగా రాలేదు. తోటి రైతులు వస్తున్నారు కదండి జైన్ కిసాన్ ఛానల్ చూసి, మీ ఫోన్లు కూడా చేశారన్నారు. ఈయన మా సబ్స్క్రైబర్ అండి, మా ఎంపీటీసీ మెంబరు. ఈ మార్కెట్ లో ఉంటారు. ప్రతిదీ నిజాయితీగా యథార్థంగా చెప్తారండి. చాలా మంచివారు. ఎవరైనా కావాల్సిన వారు రండి, సంప్రదించండి. మరియు మీరు ఉచితంగా మూలశంఖ మందు అన్నారు కదా, ఈ వారం చెప్తా అన్నారు, మరి చెప్తారా? ఈ వారం తెస్తాడు. అయితే మేము దారిలో నుంచి వస్తంలో తేలాపోయాం గానీ చెప్తాం. రేపు వారం చెప్తాం. ఉచిత మూలశంఖ మందు వచ్చే వారం చెప్తారండి. బయట తెచ్చే దినుసులకి ఒక 500 తీసుకుంటాం. ఉన్నది మేము ఫ్రీగా చెప్తాం. ఇక అది ప్రతి వారు 500 ఇవ్వాలా? అంతే, 500 ఇవ్వాలి. వాళ్ళు లీటర్ పాలు తోడంటే పెరుగు తెచ్చుకోవాలి. 1 లీటర్ పెరుగు తెచ్చుకోవాలి. ఒక 500 రూపాయలు తెచ్చుకోవాలి. మిగతా వైద్యం అంతా ఉచితంగా చేస్తాం. గ్యారంటీ ఇస్తాం. గ్యారంటీ కూడా ఇస్తామండి. ఎన్నో వేలు ఖర్చు అవుతున్నాయి కదా ఈ మూలశంఖ గురించి. ఈ మందు వాడితే చాలా బాగుంటుంది. చెప్పినట్టుగా పచ్చం చేయాలి. 3 నెలలు పత్యం చేయాలి. సరే ఎంపీటీసీ గారు, మా జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు, వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. వచ్చే వారం కలుద్దాం. ఉంటానండి. ఎంపీటీసీ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎలా ఉంది ఈ రోజు, ఈ వారం ఎలా ఉంది సంత? ఈ వారం యావరేజ్ అండి. యావరేజ్ గా ఉందండి. ఎన్నింటికి వచ్చారు ఎంపీటీసీ గారు? రాత్రి 9ంటికి వచ్చాం. రాత్రి 9ంటికి వచ్చారు. యావరేజ్ అంటే ఎంత ఇచ్చారు మీరు? 4 దున్నపోతులు 2 గేదెలు. 4 దున్నపోతులు 2 గేదెలు. దోళ్ళేం తేలేదా? అదే పోయిన వారం వచ్చాడు మీ ఫ్రెండ్, రాలేదా? రాలేదండి. ఎలా అమ్మారండి? వివరాలు మా రైతులకి చెప్పండి. 4 దున్నపోతులు సాల్తీ 12,000 కాడికి అమ్మా. శాల్తీ 12,000 కాడికి అమ్మా. జత గేదెలు 50,000 అమ్మా. జత గేదెలు 50,000. పెద్దగా స్పీడ్ ఏం లేదండి. ఇలా స్పీడ్లు పెద్దగా రాలా. అందులో కొంత మందం అయింది. కొద్దిగా మందం అయింది. సీట్లు పెద్దగా రాలేదు. తోటి రైతులు వస్తున్నారు కదండి జైన్ కిసాన్ ఛానల్ చూసి, మీ ఫోన్లు కూడా చేశారన్నారు. ఈయన మా సబ్స్క్రైబర్ అండి, మా ఎంపీటీసీ మెంబరు. ఈ మార్కెట్ లో ఉంటారు. ప్రతిదీ నిజాయితీగా యథార్థంగా చెప్తారండి. చాలా మంచివారు. ఎవరైనా కావాల్సిన వారు రండి, సంప్రదించండి. మరియు మీరు ఉచితంగా మూలశంఖ మందు అన్నారు కదా, ఈ వారం చెప్తా అన్నారు, మరి చెప్తారా? రేపు వారం తెస్తాడు. అయితే మేము దారిలో నుంచి వస్తంలో తేలాపోయాం గానీ చెప్తాం. రేపు వారం చెప్తాం. ఉచిత మూలశంఖ మందు వచ్చే వారం చెప్తారండి. బయట తెచ్చే దినుసులకి ఒక 500 తీసుకుంటాం. ఉన్నది మేము ఫ్రీగా చెప్తాం. ఇక అది ప్రతి వారు 500 ఇవ్వాలా? అంతే, 500 ఇవ్వాలి. వాళ్ళు లీటర్ పాలు తోడంటే పెరుగు తెచ్చుకోవాలి. 1 లీటర్ పెరుగు తెచ్చుకోవాలి. ఒక 500 రూపాయలు తెచ్చుకోవాలి. మిగతా వైద్యం అంతా ఉచితంగా చేస్తాం. గ్యారంటీ ఇస్తాం. గ్యారంటీ కూడా ఇస్తామండి. ఎన్నో వేలు ఖర్చు అవుతున్నాయి కదా ఈ మూలశంఖ గురించి. ఈ మందు వాడితే చాలా బాగుంటుంది. చెప్పినట్టుగా పచ్చం చేయాలి. 3 నెలలు పత్యం చేయాలి. సరే ఎంపీటీసీ గారు, మా జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు, వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. వచ్చే వారం కలుద్దాం. ఉంటానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. ఈరోజు జంగారెడ్డిగూడెం గేదెల సంతకు వచ్చామండి మనం. ఎలా ఉంది మార్కెట్, ఏంటి వివరాలు చూద్దామండి. ఎలా ఉంది పరిస్థితి, మార్కెట్ వాల్యూ అన్నీ చూసుకుందామండి. వచ్చాను మార్కెట్కి, చూస్తున్నాను ఎలా ఉంది. ఎపిసోడ్ 27 అండి. చూడండి, ఎపిసోడ్ 27 అండి. చూద్దాం ఎలా ఉంది, చూద్దామండి. మార్కెట్ వాల్యూ చూసుకొని వద్దాం. మార్కెట్ ఎలా ఉంది చూడండి, విలువ ప్రైస్ చూసుకుంటూ వద్దాం. చూడండి మార్కెట్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి,
ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, సంత ఎలా ఉంది, వివరాలు, ప్రైజులు, పాడి గేదెలు, ఎద్దులు, దున్నపోతులు అన్నీ చూద్దాం. ఎపిసోడ్ 28 అండి, పార్ట్ 28. पार्ट 28 अंडी एपिसोड 28 చూడండి. भाइयों बहनों मार्केट आया मैं एपिसोड 28 यानी पार्ट 28 है. आप देख लीजिए मार्केट कैसा है. भाव गेदला जोड़लू एद्दुलू भैंसा सब मिलेंगे यहाँ पे. प्राइस कैसा है क्या है हलचल पता करके अपन चलेंगे. ज़रा वीडियो में जाने के पहले लाइक करिए सर. लाइक करके एक एक देखते जाएंगे. और भैंस भी आए हैं और गाय भी आई है. ఆవులు గేదెలు గిత్తలు దూడలు ఎద్దులు అన్నీ ఉన్నాయండి. చూసుకోండి మీరు మీకు ఏమేమి కావాలో. వింగ్ 1లో ఉన్నామండి మనం. ఏమండి ఎలా ఉన్నారు? వ్యాపారం ఎలా ఉంది? సత్యనారాయణ గారు నమస్కారం అండి. సార్ ఎలా ఉంది వ్యాపారం? బాగుందండి వ్యాపారం. నువ్వు చూడు ఎట్లండి ఇది ఇక్కడ పెట్టుకొని మాట్లాడండి. ఎలా ఉంది ఏంటి? బాగుందండి. ఏం తెచ్చారు ఈ రోజు? 4 జాతులు తీసుకొచ్చామండి. 4 శాలరీలు తెచ్చారా? ఏం తెచ్చారు? దున్నపిల్లలండి. దున్నపిల్లలు తెచ్చారా? ఎలా అమ్మారు? అమ్మేవాడి సాల్తీ 5,000 చెప్తున్నాయి. సాల్తీ 5,000 చెప్పున పర్వాలేదు అంటారా? పర్లేదండి. ఇంకేమన్నా ఉంది ఈరోజు? ఈ వారం ఎలా ఉందండి? బాగా డల్గా ఉంది ఏంటండి మార్కెట్? పర్లేదండి బాగుందండి. బాగానే ఉందండి. సరే ఏమండి నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి, మీరేం తెచ్చారు ఆయనకి ఇవ్వండి. ఏమండి పొంగుటూరు మాజీ ప్రెసిడెంట్ గారు అండి, ఆయన మాట్లాడుతున్నారు వినండి. చెప్పండి సార్. జై మీ తోటి రైతులకి సూచనలు సలహాలు ఇవ్వండి. 2 గేదెలు తెచ్చారు. నాగేశ్వరరావు గారు చెప్పండి సార్, ఏం తీసుకొచ్చారు? 2 గేదెలు తెచ్చాండి. ఒక గేదె అమ్మేసి ఒక గేదె అలాగే ఉంది. ఒక గేదె అమ్మారు. ఎంతకు అమ్మారండి నాగేశ్వరరావు గారు? 25,000 అండి. 25,000కి అమ్మారు. ఇంకోటి ఏదండి గేదె? అక్కడ కట్టేసాను. అక్కడ కట్టారా? అది ఎంత చెప్తున్నారు? అది 30,000 చెప్పాను. 30,000 చెప్తున్నారు. విన్నారు కదా రైతులు, ఏమైనా అవకాశం ఉంటే మీరు రండి. జైన్ కిసాన్ ఛానల్ వారి వివరాలు విన్నారు. కామెంట్స్ పెట్టండి, మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను. మార్కెట్ యార్డ్ అండి, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. వచ్చి మీరు సంప్రదించండి. థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు. జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, ఆవులు గేదెలు ఎద్దులు ఉన్నాయి. మనకు కావాల్సిన వారు వచ్చి సంప్రదించండి, చూసుకోండి. ఈ వారం మార్కెట్ కొద్దిగా వీలుగానే ఉందంటండి. రైతులు కొనుక్కోవచ్చు. మీరు కొనుక్కొని రేట్లు ఈ ప్రైజులు అవసరమైతే మేపుకొని అమ్ముకోవచ్చు కూడా. పాడి పంట సొంత రైతులు కూడా కొనుక్కోవచ్చు అండి. చూసుకోండి. చూసారు కదా, వింగ్ 2లోకి అడుగు పెట్టాము. చూసుకుంటూ వెళ్దాం. వివరాలు, ప్రైజులు, ధరలు కూడా చెప్పారు రైతులు. విన్నారు కదా. ఏమైనా డౌట్ ఉన్నా నా ఫోన్ నెంబర్లు తెచ్చాను, మీరు కామెంట్ చేయండి, వివరాలు చెప్తాను. ఉదయాన్నే వచ్చి తీస్తున్నాను ఫ్రెండ్స్. 6ంటికి లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసే ముందు లైక్ చేసి వీడియోలోకి ఎంటర్ అవ్వండి. ఎపిసోడ్ 28 అండి, పార్ట్ 28. వివరాలు చూడండి. వివరాలు, దూడలు గిత్తలు ఎద్దులు ఆవులు కూడా ఉన్నాయండి. మీకు ఏమైనా కావాల్సిన వారు సంప్రదించుకోండి. చూడండి. తర్వాత ఈరోజు మన జైన్ కిసాన్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. జత గేదెలు కొన్నారు. ఇంతకు ముందే చెప్తున్నారు ఆయన. ఎంపీటీసీ గారు మన సబ్స్క్రైబర్స్కి అమ్మారట. వారు ఎక్కడి నుండి వచ్చారంటే ఊరు పేరు హైదరాబాద్ దగ్గర
ఏదో ఊరు పేరు చెప్పారండి. జూబ్లీ బస్ స్టాండ్ నుండి బాల్నగర్ అంటండి, బాల్నగర్ నుండి వచ్చారండి. హైదరాబాద్ బాల్నగర్ నేషనల్ హైవే NH45 మీద ఉందంట, అక్కడ నుండి వచ్చారు. చూసారు కదా, ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయండి. కొన్నావా అమ్మకానికా తమ్ముడు? కొన్నారా? అమ్మారా? నేను తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నారా? మార్కెట్ ఎలా ఉంది? మనం ఏం తెచ్చారు? రమణ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారు. ఎప్పుడు వచ్చారు? నిన్న సాయంత్రం వచ్చామండి. వచ్చి ఇక్కడ పడుకున్నాం. ఇక్కడే పడుకున్నారా? పడుకున్నాం. రూమ్ ఉంటుందా లేక ఇక్కడేనా? ఇక్కడ నిమ్మకాయల చెట్లు పడుకున్నాం. షెడ్ లో అందరు మన వాళ్ళు. ఎంపీటీసీ గారు కూడా అక్కడే పడుకుంటారట. సరే రమణ గారు, ఎన్ని తెచ్చారు? ఏం తెచ్చారు? 2 గిత్తలు, ఒక ఎద్దు. 2 గిత్తలు, ఒక ఎద్దు. 2 గేదెలు తోలుకొచ్చాం. 2 గేదెలు. సరే, ఎలా ఉంది వ్యాపారం? ఏంటి అలాగే ఈ వారం మందంగా ఉందండి, బాగాలేదు. అమ్మారు ఏమైనా? అమ్మాం. ఏ అమ్మారు? మొత్తం తెచ్చిన కాడికి మొత్తం అన్ని అమ్మాం. ఏది ఎలా అమ్మారు? రేట్లు చెప్పండి మా రైతులకి, జైన్ కిసాన్ సబ్స్క్రైబర్స్. చెప్పలేమండి రేట్లు అయితే ఈ వారం అసలు బాలో. గేదెలు ఎలా అమ్మారు? జత గేదెలు ఎలా? జత గేదెలు అలాగే గేదెలు బట్టి ఇంకా సుమారు అవి ఇచ్చేసేవాడి ఇంకంతే. నేను అలా సేల్ చేసుకున్నాం. అదే రాత్రి దామతమ్మడికి తెల్లారులు నిద్ర లేదు. ఆహారాలు లేవు. ధరలు చెప్పటం ఇష్టం లేదండి రమణ గారికి. విన్నారు కదా రైతులు, మీరు కావలసిన వారు వచ్చి వీలుగానే ఉంది మార్కెట్, చూసి కొనుక్కోండి. జైన్ కిసాన్ ఛానల్ తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. జైన్ కిసాన్. సరే, ఉంటారు రమణ గారు. చూస్తున్నారు కదండి, మార్కెట్ వీలుగానే ఉంది. ఆవులు, గేదెలు, గిత్తలు, దూడలు అన్నీ ఉన్నాయండి. మీరు వీలుగానే చూసుకొని మార్కెట్ వివరాలు, గవర్నమెంట్ మార్కెట్ యాడ్, చీటింగ్ ఉండదండి. ప్రైస్ లిస్ట్ ఇస్తారు. ఏదైనా సరే మనం చూసుకొని కొనుక్కోండి. भाइयों बहनों, एपिसोड ये 28 है ये। अभी देखे ना, चलेंगे अपन मार्केट में, आके देख लीजिए। ये पूरे यहाँ मिलते. ఆవులు ఉండవంట అండి, గేదెలు, ఎద్దులే ఉంటాయి. తోటి రైతు చెప్తున్నాడు, విన్నారు కదా. ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడే ఉంటుంది, మీరు ఇబ్బంది ఏం పడనవసరంలా. ఏదైనా వివరాలు కావాలంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తామండి. देख लीजिए. ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? ఏం కొన్నారు ఏంటి? మొన్న వీడియో చూసారా? బాగా మాట్లాడారు. ఏం కొన్నారు, ఎన్ని కొన్నారు చెప్పండి, మా రైతులు అడుగుతూనే ఉంటారు. గణేష్ గారు అని మీరా? బుజ్జా? నేనండి. గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చామండి. నిన్న వచ్చారు. ఎక్కడ ఉన్నారు మరి? రాత్రి షెడ్ లో పడుకున్నాను. నిమ్మకాయల షెడ్. అందరూ అక్కడే. దోమలు చూడండి, మగం అంతా ఇదైపోయింది. టిఫిన్ చేశారా? టిఫిన్ చేయలేదు. ఎన్ని కొన్నారు ఏంటి? 30 శాలతీలు కొన్నాను. 30 శాలతీలు. ఏ దున్నలా? దున్న పిల్లలు. వయసు ఎంత అవి? అవి సంవత్సరంన్నర పిల్లలు. సంవత్సరంన్నర దున్న పిల్లలు అంటండి. చూసారు కదా, 30 కొన్నారు. మా గణేష్ గారు, వాళ్ళ బ్రదర్ బుజ్జి గారు ఇద్దరు వస్తారు. ఎలా పడిందండి యావరేజ్ గా? 11.5 అంటే కొద్దిగా పెద్ద సైజు బాగున్నాయి. ఎలా ఉన్నాయి? సుమారు 11.5 అంటే పెద్దగా ఉంటాయి. ఆ సైజు ఉంటాయి అంటండి. ఆ సైజులో ఉంటాయి. కొన్నారు. తర్వాత ప్రతి వారం మీరు వచ్చి పర్చేజ్ చేస్తారు మా మార్కెట్. చాలా సంతోషం. ఇది తీసుకెళ్లి అమ్ముతారండి. ఎంత లాభం ఉంటుందండి ఉండి వెళ్ళి అమ్ముకుంటే? మీరు ఒక వారం మిగిలితేదండి, ఒక 5-6 వేల లేదనుకో సొమ్ములుగానే ఇచ్చేయాలండి. మరి మళ్ళీ వారం రావాలి. అందుకని ఉన్నది పోలా బేడ లాభానికి అమ్మేస్తారు. సరే గణేష్ గారు, జైన్ కిసాన్ ఛానల్ తో మాట్లాడినందుకు చాలా చాలా సంతోషం. మా సబ్స్క్రైబర్ అండి గణేష్ గారు. సరే, ఉంటానండి. ధన్యవాదాలు. జైన్ కిసాన్ ఛానల్ వారికి, మరియు తోట రైతులకు స్వాగతం అండి. ఈరోజు సంత మాత్రం పర్లేదు, బాగానే ఉందండి. ఈ గేదెలు కానీ గోళ్ళు కానీ పర్లేదు, మాకు అనుకూలమైన రేట్లు వచ్చిందండి. మీ ఛానల్లో ప్రతి వారం చూసినందుకు మేము ఇంటికి వస్తామండి.
మీ ఛానల్ వారికి ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత ఈ బుజ్జి గారు ఉండి నుండి వస్తారండి ప్రతి వారం. మా సబ్స్క్రైబర్ అండి, చాలా మంచివారు. ఇది తీసుకెళ్లి తను ఉండిలో అమ్ముకుంటారు. 200-300 లాభానికి అమ్ముకొని ప్రతి వారం వస్తారండి. ఈ మార్కెట్ యార్డ్ గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ అండి. తోటి రైతులకి చెప్పండి సార్ బుజ్జి గారు. అక్కడే సార్, అట్టగండి రైతులందరికి కూడా ఇక్కడ తోలు మీరు వస్తే మీరు కొనుక్కొని తీసుకెళ్తారు. కొనుక్కోండి, లేదా ఉండి వస్తానంటే ఉండి మా బుజ్జి గారి దగ్గర ఉంటాయండి, కొనుక్కొని వెళ్ళొచ్చు. మీ అందరికి జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు బుజ్జి గారు. ఈ తాళ్ళు ఏంటండి బుజ్జి గారు? దోళ్ళు కట్టుకుంటాకి ముక్కలుగా ఎంత అండి అది మొత్తం కట్ట? మొత్తం 5 కట్టలు 150 రూపాయలు. 5 కట్టలు కొబ్బరి తాడు ఆ మందం 150 రూపాయలండి. గమనించండి రైతులు. జైన్ కిసాన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తర్వాత బుజ్జి గారి తరపున కూడా జైన్ కిసాన్ వారికి ధన్యవాదాలండి. సరే ఉంటాను బుజ్జి గారు. చూశారు కదా, ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఇంకా అమ్ముడు పోలేదు, మార్కెట్ వీలుగానే ఉంది. తోటి రైతులు ప్రతి వారం వచ్చే ఉండి ఆయన కూడా వివరాలు చెప్పారు, ఎలా ఉన్నాయి ఏంటి ధరలు. కొద్దిగా పెద్ద సైజు ఉన్నదేమో 11,000 అలా కొన్నారంట. ఎంత ఉందంటండి అది, దానికోసం వచ్చి చూపిస్తున్నాను చూడండి. ये सब मार्केट बहुत सस्ता है, आके खरीद लीजिए. जो भी है రైతు बोला सो ही रिकॉर्ड रहता वीडियो में. मेरे को कोई क्या कुछ देने का नहीं, मेरे को आप देने का एक लाइक दीजिए. सुबह 6 बजे आया मैं. आप वीडियो देखने के पहले लाइक दे के एंटर हो जाइए. चलिए मार्केट देख के अपन सामने जाएंगे. देख लीजिए भाई लोग, आप वीडियो में आने के पहले लाइक करिए सर. ये मैं सुबह 6 बजे आके काट रहा हूँ, आप देख के खरीद लीजिए सर. పాడి గేదెలు చూడండి, పాలు పితుక్కొని చెక్ చేసి మరి అమ్ముతారు. दूध के भैंस है, ये पूरा दूध चक करके बेचता है. ఏమండి అని చెప్తున్నారు? అమ్మరా మరి? ఏమండి ఏంటంటారు? ఇంటి తోలుకెళ్ళిపోతారా? చూశారు కదా, రైతులు కావాలంటే పాలు పిండుకొని చూసుకొని కొనుక్కోవచ్చు. వింగ్ 2 లెఫ్ట్ సైడ్ లో ఉన్నాం, చూసుకుంటూ మనం ఎదరికి వెళ్దాం. వింగ్ 1, 2, 3లోకి వచ్చాము. 3 నుండి చూసుకుంటూ వెళ్దాం. ఇవ్వండి, ఇప్పుడే వచ్చారు. అనయా దీని దాని అమ్మేసుకో. అది వీళ్ళందరూ మారుబేరగాళ్ళు అండి. ఎపిసోడ్ 28 అండి, చూడండి, లైక్ చేయండి.
వీళ్ళని బట్టి. చూసారు కదా మార్కెట్. మనం వింగ్ 4లోకి వచ్చాము. వింగ్ 4 నుండి మళ్ళీ ఎలా వచ్చామో అలా బ్యాక్కి వెళ్దాం. రైట్ సైడ్ చూసాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ వెళ్దాం. ఎక్కడి నుండి వస్తాడు? గుంటూరా? అవునవును, బాగా వీలుగానే ఉన్నాయండి, కొనుక్కోండి. ఏం బాగారు ఎలా వచ్చారు? వింగ్ 4 నుండి 3కి వెళ్తున్నాం. 3 నుండి 2, 2 నుండి 1. ఎపిసోడ్ 28 చూడండి, పార్ట్ 28 వివరాలు చూసుకోండి. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి. అన్నీ అమ్మకానికేనండి, వివరాలు చూసుకోండి. ఎపిసోడ్ 28 అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాటి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ధరలు, వివరాలు రైతుల మాటల్లో వింటూ వెళ్దాం, చూసుకుంటూ వెళ్దాం. ఎలా ఉందండి వ్యాపారం? అది మరి ప్రతి వారిని అడిగితే మార్కెట్ డౌన్గా ఉందంటండి. చూసుకుంటూ వెళ్దాం. బాగుంటాయి. ఎలా చెప్తున్నారు చెప్పండి, ఎలా చెప్పు శ్రేనా? 36 మరి ఘోరంగా చెప్తాడు. ఫైనల్ ఎంత? సరే సరే, చూసారు కదా జైన్ కిసాన్ రైతులారా, ఏమైనా అవకాశం ఉంటే వచ్చి కొనుక్కోండి. లైవ్ అండి, చూసుకోండి. సరే సరే, లైవ్ వెళ్ళిపోయింది, నేనేం చేయను, వెళ్ళిపోయింది. నువ్వు ఏ చెప్పినా డైరెక్ట్. अस्सलाम वालेकुम जहांगीर भाई, कैसे है? अस्सलाम वालेकुम जहांगीर भाई, कैसे है आप? अच्छा है इंशाल्लाह। रोजा है? रोजा है। अच्छा अच्छा, अल्हम्दुलिल्लाह। हाँ, कैसा है मार्केट है, क्या है बोलो? ये एपिसोड है 28 है, ये एपिसोड 28 है। जैन किसान चैनल को रैयत लोग आते हैं ना, तेलंगाना एपी वाले, उनके लिए आप बोलिए, बात करिए। अच्छा, ये दाम तो अच्छा है मार्केट यार्ड में, जंगारेड्डी अपरांड एरिया में दाम अच्छा है, पर पैसा अच्छे बेचते हैं, रैता पैसा पर अच्छा चाहता जी। और जैन किसान चैनल देख के 250 वालों को कम करते बताइए। जय किसान वाले, जैन किसान वाले को चैनल वाले का कमती देते जरा परवाने अच्छे से मोले जो पूरा लोग గామ కమ్తి హై గాబ్ పైసా జైన్ కిసాన్ ఛానల్ చూసి వచ్చి కొనుక్కునే వారికి జహాంగీర్ గారి దగ్గర రండి, దాని డిస్కౌంట్ ఇచ్చి మరి మీకు ఇచ్చేస్తారు. ట్రాన్స్పోర్ట్ అంతా మాట్లాడి పంపిస్తారు. जैन किसान चैनल ने प्रत्येकिंచి మాట్లాడినందుకు जहांगीर గారికి और हमारे जहांगीर भाई जैन किसान चैनल को बात करे उसको अस्सलाम वालेकुम, खुदा हाफिज़, व रहमतुल्लाहि व बरकातहू।
వింగ్ 3 నుండి 2లోకి వెళ్తున్నాం, చూసుకుంటూ వెళ్దాం. ఏమండి బుజ్జిగా లోడ్ అయిపోయిందా? చూసారు కదా, చూసుకుంటూ మనం ఎదరికి వెళ్దాం. వింగ్ 4లోకి వస్తున్నామండి, చూసుకుంటూ మనం. చూసారు కదా మార్కెట్ ఎలా ఉందో, రైతు మాటల్లో వింటూ వెళ్దాం. వీడియో చూసినందుకు లైక్ చేయండి, చూసినందుకు ప్రతి ఒక్కరికి కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీ జైన్ కిసాన్ ఛానల్ తరపున మీ జైన్ చెప్తున్నాను. ఈరోజు ఉదయాన్నే 6ంటికి వచ్చి మీకు వీడియో తీశాను, చూసుకొని ఆ పరిస్థితి. తర్వాత మనం వింగ్ 4లో వింగ్ 1, 2, 3, 4కి వచ్చి 4 మిడిల్ తీస్తున్నాను. చూడండి ఒక్కసారి, 4 మిడిల్ అండి. పాడి గేదెలు, సుడి గేదెలు అన్నీ ఉన్నాయండి, వచ్చి కొనుక్కోండి. ధరలు ఏమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి. కొంతమంది రైతులు ఫోన్ నెంబర్లు ఇచ్చారు, మాట్లాడి మరి చెప్తాను. ఉన్నాయి వివరాలు, ఇవన్నీ అమ్మకానికేనండి. వింగ్ 4 నుండి ఒక్క లాంగ్ వ్యూ వేస్తున్నాను, చూసుకుందాం. చూసుకుంటూ వెళ్దామండి. మీరు ఏదైనా కొనాలన్నా చేయాలన్నా మార్కెట్ రండి. ఇక్కడ గవర్నమెంట్ వెటనరీ కంపౌండర్ ఉంటారు, పరీక్షించి మరి మీరు పర్చేజ్ చేసుకొని కొనుక్కోవచ్చు. చూసుకొని కొనుక్కోండి, ప్రైజులు వీలుగానే ఉంటాయండి, ధరలు అవి. చూసారు కదా, మనం వింగ్ 1 to 4కి వెళ్ళిపోతున్నాం, 1కి వచ్చాము. చూసుకొని వింగ్ 1 వచ్చామండి. ప్రతి ఒక్కరు చూడండి, అసలు దాని యొక్క విధానం, ప్రతిదీ పర్టికులర్ నెంబర్ 1 ఐటమే తీశాను. అన్ని జీవాలు. మీరు ఏమైనా నాకు మార్పు చేర్పులు, అడ్వైజ్, సలహాలు ఇవ్వాలంటే కామెంట్ చేయగలరు. మీ జైన్ అండి, ఉంటాను. జై హింద్. వచ్చే వారం కలుద్దాం. ఎపిసోడ్ 28 అండి, ఇది 29తో కలుద్దాం. మీ జైన్. రైతులు వచ్చి కొనుక్కుంటే చూడండి, ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకొని ఇలా మనం గేదెల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇలా కట్టుకున్నాడు చూడండి రైతు. ఇది మార్కెట్ యార్డ్ గవర్నమెంట్ ఆఫీస్ అండి. ఆఫీస్ ముందు చూడండి రసీదు ఇస్తారు. ఇలా రిసిప్ట్ ఇస్తారు, మనం కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చు.
చూసారు కదండి, ఇది 8 నెలల సూడి అంటండి. సూడి గేదె 50,000 నుండి 55 రేంజ్లో చెప్తున్నాడు రైతు. ఇప్పుడే ఫోన్ చేస్తే వచ్చాను, మళ్ళా వీడియోలో యాడ్ చేయాలని. ఎపిసోడ్ 28లో సూడి అంటే చూడండి 55 ఆ రేంజ్లో ఇచ్చేస్తాడు. చూశారు కదా, అవకాశం ఉంటే మీరు కామెంట్ చేసినా సరే లేదా వచ్చి కొనుక్కున్నా సరే. 8 నెలల సూడి ఇప్పుడు వచ్చినాయండి ఇవన్నీ. ఇప్పుడే వీడియో మన ఎపిసోడ్ 28 అయిపోయిన తర్వాత వచ్చినవి. మరలా నేను మీకోసం తీసి పెడుతున్నాను. ఈ సూడి గేదెని గమనించండి, చూడండి. మీకు ఏమైనా అవసరం అయితే కనుక కామెంట్ చేయండి, రైతు నెంబర్ అది ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జైన్ని. ఈరోజు ప్రత్యేక మా జైన్ కిసాన్ ఛానల్ వారికి ప్రత్యేక జైన్ తరపున ధన్యవాదాలు. ఈ వీడియో ఎపిసోడ్ 28 అండి. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చి తీశాను. ప్రతి ఒక్కరు చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జైన్ వచ్చే వారం మరిన్ని వీడియోలతో. మీ లైక్ మాకెంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మార్కెట్ వివరాలు, సంత వివరాలు, గేదెలు, గిత్తలు, ఎద్దులు, దూడలు, దున్నపోతులు అన్ని వివరాలు, ప్రైజులు ఇచ్చాను. వినండి, మాట్లాడండి, కామెంట్ చేయండి. మీ జై హింద్.